కి స్వాగతం. ఎలక్ట్రికల్ బస్సులను పెనికల్ కంపెనీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీపీటీడీ నెల్లూరు జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ అనంతరము ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నెల్లూరు టు డిపో జేఏసీ ఆధ్వర్యంలో గత 50 రోజులుగా ధర్నా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు నెల్లూరు టు డిపో వద్ద నిరసన తెలిపారు. అనంతరము నెల్లూరు మెయిన్ బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్ నుండి మద్రాసు బస్టాండ్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ నిర్వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీలకు కేటాయించాలని నినాదాలు చేశారు. డిపో ఆవరణంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎలక్ట్రికల్ బస్ పథకం కింద మన రాష్ట్రానికి మొదటి విడతగా 1050 బస్సులను ప్రైవేటు కంపెనీలకే కేటాయించి 4 డిపోలను పూర్తిగా పెనికల్ కంపెనీకి అప్పజెప్పడాన్ని వెంటనే విరమించుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీకి కేటాయించి అన్ని రాయితీలను ఆర్టీసీకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని యూనియన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కాలుష్య నివారణ పేరుతో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టి విలువైన ఆస్తులను ప్రైవేటు వారికి కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చిన జీవో నెంబరు 88ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో రాష్ట్రాల్లో ఉన్న విలువైన ఆస్తులను ప్రైవేటు కంపెనీలకి దారాదత్త చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీలకే కేటాయించాలని, ప్రైవేటు కంపెనీలకి ఇచ్చే రాయితీలు అన్ని ఆర్టీసీలకే అందజేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షులు పద్మరావు మాట్లాడుతూ, సింహపురి గడ్డ ఉద్యమాలు గడ్డని ఇక్కడ 2001 సంవత్సరంలో 24 రోజులు సమ్మె పోలీసులు కాల్పులు జరిపిన సమ్మె విజయవంతంగా నడిపినటువంటి నెల్లూరుకు చరిత్ర ఉన్నదని, నెల్లూరు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం వెంటనే ఆర్టీసీలో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణారావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నాగేంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రాజేశ్వరి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే సబీర్, డి రమణయ్య, నాన్ ఆపరేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ బాబూజీ, చెన్నయ్య, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు జానా వెంకటేశ్వర్లు, పద్మాకర్ రావు, ప్రసాద్, సునీల్, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి డి బాబు, శామ్యూల్, లుక్షన్, జిల్లాలోని అన్ని డిపోల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే ఈరోజు మన నెల్లూరు డిపో జేఏసీ చేస్తున్నటువంటి 50 రోజులకు సంబంధించి జేఏసీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఏదైతే డిపిటిఓ ఆఫీసు ముందు ఈ రోజు యొక్క ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 88 తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 129 డిపోలను ఏదైతే 2029 డిసెంబర్ నాటికి ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలని తీసుకున్నటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా ప్రధానమంత్రి ఎలక్ట్రికల్ బస్ పథకాన్ని ఆర్టీసీలకే మార్చాలని ఈ రోజు ఈ ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతోంది. లేదా ఏపీఎస్ఆర్టీసీ అసోసియేషన్లు కానీ ప్రజలు కానీ ఎలక్ట్రికల్ బస్సులకు వ్యతిరేకం కాదు, కానీ ఈ బస్సులన్నింటినీ కూడా మన ఆర్టీసీ నిర్వహించాలని, ఆర్టీసీ డ్రైవర్ ద్వారా దీన్ని నడపాలని, అంతేగాని పూణేకి చెందినటువంటి ప్రైవేట్ కంపెనీ అయినటువంటి పినాకినీతో నడిపిస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మొత్తం కూడా ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేదానికి ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ఆర్టీసీ నిర్వహించాలనేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా ఈ రాష్ట్రంలో 1950 ఎకరాలు ఆర్టీసీ స్థలాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా బేడా పట్టుబడతాలకు ఇచ్చే ప్రయత్నంలో మొత్తంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా దీన్ని ప్రైవేట్ పరం చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు 2 డిపోలో ఉన్నటువంటి మొత్తం 114 సర్వీసుల్ని ఇతర డిపోలకు తరలించి మొత్తంగా ఈరోజు 2 డిపోని మూసివేసేదానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 డిపోలు మొదటి విడతగా మూసేస్తున్నారు. 2030 డిసెంబర్ నాటికి ఈ మొత్తం కూడా ఏపీఎస్ఆర్టీని సాగు చుట్టేదానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలు ఆలోచించాలా. ఈ రోజు ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నటువంటి సీసీఎస్టీ పథకం విజయవంతం కావాలంటే ఖచ్చితంగా కూడా పేదల బస్సులు ఉండాలా, ప్రజలకి సేవలు అందించాలా. అందువల్ల ఈ రోజు మొత్తం ఆర్టీసీలో ఉన్నటువంటి ఏఐసీ అన్ని కూడా ఐక్యంగా కూడా ఈ రాష్ట్రంలో ఉద్యమిస్తాం. దీన్ని వెనక్కి కొట్టేదానికి కూడా ప్రజల సహకారంతో రాబోయే కాలంలో పెద్ద ఉద్యమాన్ని కూడా నిర్మిస్తామని కూడా ఇందువల్ల తెలియజేస్తాం. సైలెన్స్ 2 నిమిషాలు. పట్టణాల్లో ప్రజా రవాణాని అభివృద్ధి చేయాలని చెప్పి సాకుతో ప్రైవేటు మరి ఏదైతే ప్రజా రవాణా ఉందో దీన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం ఈ బస్ సేవా పథకం కింద మరి ఏదైతే 2023 ఆగస్టు 16న ఒక పాలసీని చేశాయో అందులో భాగంగా ఇవాళ మొత్తం 10,000 బస్సుల్ని దేశవ్యాప్తంగా కూడా 10,000 బస్సుల్ని ప్రవేశపెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం మరి ఒక పథకం తయారు చేసిందో అందులో భాగంగా మరి ఈరోజు రాష్ట్రంలో 750 బస్సుల్ని విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెడుతున్నామని చెప్పి ఆ విద్యుత్ బస్సుల్ని ఒక ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రిమెంట్ చేసుకొని అమలు చేసేదానికి మరి వాళ్ళ చేస్తున్న ప్రయత్నాలని మరి ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు విద్యుత్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 12 డిపోల్ని మూసివేసే విధంగా ఆ బస్సుల్ని ప్రైవేటు సంస్థ అయినటువంటి పినాకిల్ సంస్థకి కట్టబెట్టే విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులుగా నిరసిస్తున్నాం. అందులో భాగంగా నెల్లూరు 2 డిపోని మరి ప్రైవేటు విద్యుత్ సంస్థ కట్టబెట్టి అందులో ఉన్నటువంటి బస్సులు పూర్తిగా కూడా కరెంటు బస్సుల్ని పెట్టేదానికి మరి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఆర్టీసీ ఉద్యోగులుగా మేము నిరసిస్తూ గత 50 రోజులుగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ఇప్పటికి కూడా ఆ ఒప్పందాన్ని వెనక్కి తీసుకునేదానికి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మొండి వైఖరి ప్రదర్శించడం ఎంతో శోచనీయం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైనా విద్యుత్ సంస్థలు ప్రవేశపెట్టాలనుకుంటే దాన్ని ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే ఆర్టీసీ ఉద్యోగుల చేత నడపాలని చెప్పి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని మొత్తం బస్సుల డిపోల్ని వారికి పినాకిల్ సంస్థకి కట్టబెట్టి అందులో ఉద్యోగులందరినీ కూడా పక్క డిపోలకు సర్దుబాటు చేసి మరి ఏదైతే ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రాబోయే 29వ సంవత్సరం ఏదైతే ఉందో అందులో ఆ 29 నాటికి ఉన్నటువంటి 10,000 బస్సుల్ని కూడా ప్రైవేటు విద్యుత్ సంస్థలు కట్టబెట్టి తద్వారా ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పడుతున్నటువంటి పన్నాగంగా ఆర్టీసీ ఉద్యోగులుగా మేము ఆర్టీసీ ఉద్యోగ సంఘాలుగా దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో మరి ఉద్యమం చేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీని విజాతీకరణ చేసేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో దీన్ని నిరసిస్తూ ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయి ఏదైతే ఇవాళ నెల్లూరు 2 డిపోలో ఉన్నటువంటి 100 బస్సుల్ని పక్క డిపోలకు ట్రాన్స్ఫర్ చేసి 100 విద్యుత్ బస్సులను తీసుకొని వచ్చిన దానివల్ల మరి ఈ రోజు జరుగుతున్నటువంటి స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో దానికి కూడా చాలని బస్సులు దొరికేటువంటి పరిస్థితి లేదు. మరి ఏదైతే విద్యుత్ బస్సులు వస్తే దాన్ని మరి ప్రయాణికుల అవసరాలకు సరిపడా కూడా వచ్చేటువంటి బస్సులు పరిస్థితి లేదు. కాబట్టి మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం, ఈ రోజు స్త్రీ శక్తి పథకం విజయవంతం కావాలంటే 3,000 బస్సులు అమలు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఆ 3,000 బస్సుల్ని కూడా విద్యుత్ బస్సులైనా కూడా మాకేమీ అభ్యంతరం లేదు. ఆ 3,000 బస్సుల్ని ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టి ఆర్టీసీ ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలకి మెరుగైనటువంటి ప్రజా రవాణా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే 70 సంవత్సరాలుగా ఆర్టీసీని
లక్షల కోట్లు సంపాదించి పెట్టినటువంటి కార్మిక వర్గాన్ని ప్రైవేట్ పరం చేస్తామంటే ఆర్టీసీలో ఉన్న ఏ యూనియన్ కూడా ఈరోజు ఒప్పుకున్నాను. ఎందుకంటే ఈ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వాలు ప్రజలు కార్మికుల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడిన ఆస్తులు కాబట్టి ఎవరో ప్రైవేట్ కంపెనీకి ఎవరో ప్రిన్సిపల్ ప్రైవేట్ కంపెనీకి ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా గుర్తాపత్యంగా మరి అప్పచెప్తామంటే ఆర్థిక వర్గంగా మేమైతే సిద్ధంగా లేము. మరి ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 12 డిపోలలో మరి ఆర్టీసీ డిపోలను ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. మరి భవిష్యత్తులో అనేక దేశ ఉద్యమాలు శ్రీకారం చుట్టి ఆర్టీసీ మీద కాపాడుకునే కూడా నిరంతరం పోరాటం